మహాదాత, గుప్తదాతలు అంటారే, అలాంటి వాళ్ళు వీళ్ళు. మంచి కథ వినండి. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతను పేదలకు ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరగడు. పిసినుగొట్టుగా గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఒకసారి ఒక మనిషి ఆయన ఇంటికి వచ్చి ధర్మం అడిగాడు. మీ దేవురు అని ధనికుడు ఆ మనిషిని అడిగాడు. ఈ ఊరే అన్నాడు మనిషి. అసంభవం, నేను దాన ధర్మాలు చేయనని ఊళ్ళో అందరికీ తెలుసు అన్నాడు ఆ ధనికుడు. ఆ గ్రామంలోనే ఓ చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు. ఎవరు యాచించినా లేదనకుండా ఇచ్చేవాడు మహాదాత. కొంతకాలానికి ధనికుడు మరణించాడు. గ్రామస్తులు అతని శవాన్ని దారి పక్కన పారేశారు. అతని చావుకు ఎవ్వరూ విచారించలేదు. చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి మామూలు ప్రకారమే బిచ్చగాళ్ళు వస్తున్నారు. కానీ అతను నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అనడం మొదలుపెట్టాడు. గ్రామ పెద్ద అతన్ని పిలిచి, మహాదాతవనిపించుకున్న వాడివి అకస్మాత్తుగా దాన ధర్మాలు మానేసావుట, ఏమిటి కారణం అని అడిగాడు. దాన ధర్మాలకని నాకు ఆ చనిపోయిన ధనికుడే అంతులేని డబ్బిస్తూ వచ్చాడు. ఆ డబ్బు తనదన్న సంగతి ఎవరితోనూ చెప్పనని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఆయన పోయాడు, పేదవాణ్ణి నేనేమిచ్చేది అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అసలు మహాదాత చనిపోయిన ధనికుడు.